ఈరోజు యోసేపు గారు చనిపోతూ చూపించిన విశ్వాసం మనలో ఉందా అనేది మనం చూసుకుందాం. యోసేపు గారు యాకోబు గారి కుమారుడు యోసేపు గారు చనిపోతూ చూపించిన విశ్వాసం మనలో ఉందా అనేది మనం ఆలోచిద్దామండి. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళాలి అంటే మనల్ని తీసుకెళ్ళేది విశ్వాసం. మన భక్తి స్థిరంగా ఉంది అంటే దానికి కారణం విశ్వాసం. విశ్వాసం ద్వారా సింహాల నోళ్ళు మూపియొచ్చు. విశ్వాసం ద్వారా సూర్యచంద్రులు ఆపొచ్చు. అవునా కదా? విశ్వాసం ద్వారా జరగని క్రియలు ఏమి ఉండవు. విశ్వాసం ద్వారా దేవుడితో సహవాసం చేయొచ్చు. విశ్వాసం ద్వారా ఈ భూమి మీద నుండి పరలోకం వెళ్ళొచ్చు. అందుకే నమ్ముట నీ వలననైతే నమ్మువానికి అది నమ్మిన వాడికి సాధ్యమా? నమ్మిన వాడికి సమస్తము సాధ్యం. మరి నమ్మిన వాడు ఎలా ఉంటాడు అంటే నమ్మకానికి తగ్గట్టుగా ఉంటాడు. నమ్మాను అనటానికి, అవునా కదా? ఒక భార్య భర్తను నమ్మింది అనటానికి ఆధారం ఏంటయ్యా అంటే అతను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఆయనతోనే ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళకుండా అంటే దాన్ని బట్టే భర్తని నమ్మిందని అర్థం. అలాగే అంతకన్నా గొప్పదైన బైబిల్లోని భక్తుల విశ్వాసాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఎంతో గొప్ప సాక్ష్య సమూహం మేఘంలాగా మనల్ని ఆవరించి ఉన్నా కానీ వారిలో ఒకడైన యోసేపు గారి యొక్క విశ్వాసాన్ని మనం ఆలోచిద్దాం. అదేనా? ఆదికాండము 50వ అధ్యాయం 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి అంటే చనిపోయేటప్పుడు, మీకు అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. చనిపోతున్నాను అంటే అక్కడ మనల్ని కూడా పెట్టుకోండి. మనం కూడా మంచం మీద ఉన్నాం, కొంతసేపటికి ఊపిరి పోద్ది, లేదా రేపో ఎల్లుండో ఊపిరి పోద్ది అనుకున్నట్టుగా ఆ సిచ్యువేషన్లోకి, ఆ దృశ్య రూపంలోకి వెళ్ళి ఆలోచిస్తేనే అర్థమైంది. మనం కూడా మంచం మీద పడుకున్నట్టు, మనం మన ఇంటి వాళ్ళని పిలిచినట్టుగా ఊహించుకోండి. అంటే ఆ దృశ్యంలోకి వెళ్ళేది ఎవరు అంటే అవి వేరుగా ఉంటాయిలే, చెప్పే ఇది ఉండదు. చూసుకోండి. నేను చనిపోవచ్చున్నాను, దేవుడు మిమ్మును చూడవచ్చి అంటే చనిపోయేటప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఆయనకి? చనిపోబోయే ముందు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మనమైతే నువ్వేమవుతావో, పిల్లలు ఏమవుతారో ఈ ఏడుపుతోనే ముగిస్తాం. పేరుకు మాత్రం ఏం చేస్తాం? ఆదివారం ఆరాధనలో కూర్చునే క్రీస్తు సంఘ సభ్యుడిని అని చెప్తూ ఉంటాం. కానీ మరణం దగ్గరకు వచ్చేసరికి మరణం కూడా అవసరంలా. ఏదైనా ప్రమాదకరమైన అనారోగ్య విషయం వస్తేనే విశ్వాసం బయటపడిపోద్ది. తగ్గటం కాదు, బయటపడిపోద్ది, తెలిసిపోద్ది మాటల్లోనే. అవునా కదా? కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. ఇప్పుడు ఈయన చనిపోతా ఏం చెప్తున్నాడు వాళ్ళకి? మీరు బాధపడమాకండి,
దేవుడు ప్రమాణం చేశాడు, ఒక దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని. అక్కడికి వెళ్ళే మీరు సంతోషంగా ఉండండి అని చెప్తున్నాడు. చనిపోయి ఆయనకు బాధ లేదు. మీకు అర్థమైందా? చనిపోయి ఆయనకి బాధ లేదు. బాధ లేకపోక ఏం చేశారు? ఒకవేళ వీళ్ళు బాధపడుతున్నారేమోనని ధైర్యం చెప్పాడు. మీకు అర్థమైందా? బ్రతికున్న వాళ్ళకి ధైర్యం చెప్పాడు. మీకు అర్థమైందా? అందుకే చావు వచ్చినప్పుడు అర్థమైంది భక్తుడి యొక్క విశ్వాసం. తాను చనిపోతున్నానని దిగులు లేకుండా ఊరికెళ్ళి వస్తాను, నేను ఒక నెల రోజుల్లో వస్తా, నేను వచ్చేంతవరకు జాగ్రత్త అన్నట్టుగా ఉంది. అంటే చనిపోతా అసలు ఎక్కడైనా మరణిస్తున్నాననే భయం కానీ ఎక్కడైనా కళ్ళల్లో కానీ మాటల్లో కానీ ఎక్కడైనా కనబరిచాడా? అందుకే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంతగా స్తుతించాలంటే మిక్కుటమైన విశ్వాసంతో స్తుతించాలి. ఎందుకని? అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడు స్తుతించలేదు. అవునా కదా? అందుకే ఈ భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, యోసేపు గారు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. దేవుడు ఏం చేశాడంట? ప్రమాణం చేశాడంట. అయితే 25 వచనం, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అంటే నమ్మండి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా వస్తాడు అని చెప్తున్నాడు. అప్పుడు మీరు నా ఎముకలను బా, ఏం మాట అండి! నేను చనిపోయిన తర్వాత నా దేహం ఏమీ ఉండదు, నా ఎముకలు ఉంటాయి. నా ఎముకలను ఏం చేయమంటున్నాడు? తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం. మాట తప్పుతారేమోనని. అంటే ఎంత నమ్మకం! నేను చనిపోతే, నేను ఐగుప్తు దేశంలో ఉన్నాను కదా, మరి దేవుడు మనకొక దేశాన్ని వాగ్దానం రూపంలో ఇస్తానన్నాడు, ప్రమాణం చేశాడు. ఆ దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అవునా కదా? ఎముకలను తీసుకెళ్తానన్నాడా? మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడా? దేవుడు ఎక్కడైనా మీరు చనిపోయినా మీ ఎముకలను కూడా తీసుకొని రండి అన్నాడా? చూడండి, 26 అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. అది తర్వాత 35 అధ్యాయం 12వ వచనం, నేను అబ్రహామునకును ఇస్సాకునకును నీకిచ్చాను. బ్రతుకున్న వాళ్ళకి ఇస్తానంటున్నాడా? చనిపోయి ఎముకలకు కూడా ఇస్తా అంటున్నాడా? అవునా కదా? నీకిచ్చేదను. బా, అంటే దేవుడు ఎక్కడ కూడా వాళ్ళతో చెప్పిన ఉద్దేశం ఎట్టా ఉందంటే, మీరు ఆ దేశానికి వెళ్తారు కదా, మళ్ళీ తిరిగి వచ్చి నేను ఇచ్చే దేశాన్ని, కనాను దేశాన్ని మీరేం చేస్తారు? స్వతంత్రించుకుంటారు అన్నాడు. మరి ఈయనేం చెప్తున్నాడు? నేను ఇక్కడే చనిపోతున్నాను కాబట్టి ఆ దేశంలోకి నేను కూడా వెళ్ళాలి. మీకు అర్థమైందా? ఆ దేశంలోకి నేను కూడా వెళ్ళాలి కాబట్టి నా ఎముకల్ని ప్రమాణం చేయించుకున్నాడు. అంటే అప్పుడు భక్తులకి ఏమని అర్థమైంది? దేశాన్ని ఇస్తాను అంటే ఆయన చనిపోయినా ఇస్తానన్నాడా? ఇస్తానన్నాడా బాబు? అనలా. కానీ వీళ్ళ విశ్వాసం ఏంటది? అంటే ఆ దేశంలో నేను బ్రతుకుంటాను అని అర్థం. అంటే వాళ్ళకి ఏమర్థమైందో తెలుసా? సావు అంటే, వాళ్ళకు సావు అంటే శరీరాన్ని విడిచిపెట్టడం,
దేవుడికి దూరం కావటం కాదు. అంటే వాళ్ళు ఏ చావుకు భయపడతారు అంటే ఆత్మకు వచ్చే చావుకు భయపడతారు, కానీ వాళ్ళు శరీరానికి వచ్చే చావుకి భయపడరు. ఆత్మకు వచ్చే చావు మరణం ఏంటి? పాపం చేస్తే వచ్చేది. పాపం చేసినా చేయకపోయినా వచ్చే మరణం ఏంటి? శరీర మరణం. అంటే దీన్ని వాళ్ళ దృష్టిలో మరణం అనేది ఏ దృష్టిలో చూశారు చూడండి భక్తులు ఒకసారి. చనిపోతున్నాననే ఫీలింగ్ ఆయన గలగల. నా ఎముకల్ని మళ్ళీ మీరు కానాను దేశం తీసుకెళ్తే ఆ దేశంలో దేవుడు మళ్ళీ నన్ను ఏం చేస్తాడు? బతికిస్తాడు. నమ్మకం ఉందా? అవిశ్వాసం ఉందా? మీకు అర్థమైందా లేదా? ఆ సిచ్యువేషన్లో మీరు అంటే మరణం అంటే చనిపోయి బతుకుతానని ఉంది ఆయనకి. ఎక్కడ బ్రతుకుతాడంట? దేవుడు చూపించే దేశానికి పోతే. ఎంత విచిత్రం చూడండి. పైగా తీసుకెళ్తారా లేదా అని ఏం చేశాడంట? చదవండి 25. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? 26. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచారు. ఎందుకు పెట్టెలో ఉంచారు? వీళ్ళకి ఎప్పుడైతే విముక్తి కలిగిద్దో ఐగుప్తు దేశం నుంచి, కొద్దిగా ఫ్యాన్, ఐగుప్తు దేశం నుంచి వీళ్ళకి ఎప్పుడైతే విముక్తి కలిగిద్దో అప్పుడు ఈ ఎముకలను ఏం చేయొచ్చు? కానాను తీసుకొని పోవచ్చు. అంటే ఆయన మాట వీళ్ళు కూడా నమ్మారా? ముసలోడు ఏదో చెబుతున్నాళ్ళే చేదస్తాం అనుకున్నారా? ముసలోడు ఏదో చెబుతున్నాళ్ళే చేదస్తాం, వదిలేయండి రా ఎముకలు బతికది అన్నారా? అనలా, నమ్మారు. అవునా కాదు? వాళ్ళు ఏం చేశారు? దాచిపెట్టారు దేహాన్ని తీసుకెళ్ళటానికి. అవునా కదా? చూడండి, ఇదే నిర్గమాకాండంలోకి రండి ఒకసారి. 13వ అధ్యాయం 18-19 వచనాలు. అయితే దేవుడు చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. చుట్టుదారియగు అరణ్య మార్గమున నడిపించను. ఎందుకని? స్ట్రైట్ దారిలోకి ఎందుకు తీసుకెళ్ళలేదు? వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి. చుట్టుదారియగు నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. అది మోషే గారు ఏం చేశారు? మోషే గారు ఎందుకు తెచ్చారని రాయబడి ఉండాలి. ఇశ్రాయేలీలు తెచ్చారనొచ్చుగా. నమ్మకస్తుడే నమ్మకమైన పనులు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నమ్మకం లేనివాడు నమ్మకస్తుడైన పనులు చేయడు. అంటే నమ్మినవాడు చేసే పనులు కూడా నమ్మకంగానే ఉంటాయి. అప్పుడున్న ఇశ్రాయేల్ అందరూ దేవుడి మీద అవిశ్వాసంలో ఉన్నా కానీ మోషే గారు మాత్రం తన పితరుడు చెప్పిన మాటని నిర్లక్ష్యం చేయకుండా ఆ మాటలు నమ్మి ఎముకల్ని మోషే గారు తీసుకెళ్తున్నాడట. ఏమని? కానాను దేశంలో మళ్ళీ యోసేపు గారు బతుకుతాడు అని. మీకు అర్థమైందా? ఎప్పుడో యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడింది, ఎండిన ఎముకలు ఇశ్రాయేలీలను సూచిస్తున్నాయని. మీకు అర్థమైందా? వాటికంటే ముందుగానే ఈయన నేను చనిపోయి బ్రతుకుతాననే విశ్వాసం యోసేపు గారు కలిగి ఉన్నారు. అంటే ఎంత గొప్ప విశ్వాసం! దేవుడు ఏమైనా చెప్పాడా? మీ ఎముకలను ఐగుప్తు తెచ్చుకోండి బ్రతికిస్తాను అన్నాడా? అనలా. అంటే వాళ్ళ ఆలోచనలన్నీ నిద్ర లేవగానే దేవుడి గురించే తప్ప వేరొక దాని గురించి కాదు. బతకడానికి డబ్బు కావాలిగా అని సంపాదించుకున్న వాళ్ళే తప్ప
మా అబ్బాయి పెళ్ళి అయితే గ్రాండ్గా చేయాలి, మా అమ్మాయి పెళ్ళి అయితే 10 మంది ఇట్టా అనుకుంటారు, సింపుల్గా చేస్తే ఏమన్నా అనుకుంటారు. కాబట్టి మా అమ్మాయి పెళ్లి కోసం ఒక 20 లక్షలు, మా అబ్బాయి పెళ్లి కోసం ఒక 40 లక్షలు సంపాదించాలి, ఎందుకంటే జనం గొప్పగా చెప్పుకోవటానికి సంపాదించాలి అని లోకం వైపు చూసేవాడు లోకాశలతో ఆలోచిస్తాడు, లోక విధానాలతో ఆలోచిస్తాడు. ఎవరో గొప్పగా చెప్పుకోవాలని. అసలు గొప్ప అంటే ఏంటి? డబ్బులు గాలికి ఖర్చు పెట్టడమా? పెళ్లి మండపానికి 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడమా గొప్ప? ఇది గొప్ప. విశ్వాసంతో బ్రతికేది గొప్ప. చనిపోయేటప్పుడు కూడా దేవుడు మాటలు చెప్పాడంటే బ్రతుకున్నప్పుడు మీకు అర్థమైందా? దేవుడు వాగ్దానం చేసింది అబ్రహాం గారికి, ఇస్సాక్ గారికి, యాకోబు గారికి. మరి ఈయన ఎందుకు నమ్మాడు అంటే అబ్రహాం గారు ఇస్సాక్ గారికి చెప్తే, ఇస్సాక్ యాకోబు గారికి చెప్తే, యాకోబు గారు తన కుమారుడైన యోసేపు గారికి చెప్పాడు. అంటే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు? అదే మనమైతే ఖాళీగా ఉంటే మనం ఏం చేస్తాం? భార్యాభర్తలు ఇంట్లో కూర్చొని దేవుడు మాటలు ఏమైనా చెప్పుకుంటారా? ఆదివారం జరిగిన వాక్యం ఏమైనా చెప్పుకుంటారా? మన పిల్లలతో దేవుడు వాక్యం ఏమైనా తర్కిస్తావా? అందుకని మన ఇంట్లో దేవుడు మాటలు ఉండవు కాబట్టి మన పిల్లలకు కూడా వాళ్ళ సహవాసాలు, వాళ్ళ పద్ధతులు కూడా ఎలా ఉంటాయి? వేరుగా ఉంటాయి. వాళ్ళ మాట తీరు వేరుగా ఉంటుంది. అంటే చనిపోయేటప్పుడు అందుకే బ్రతుకు జీవితం అంతా కూడా దేవుని మాటలు మనలో ఉండవు కాబట్టి చనిపోయేటప్పుడు కూడా ఏం చేస్తాం? అయ్యో నేను చనిపోతే నువ్వు ఎట్టాగుంటావో, నేను చనిపోతే. చచ్చిన తర్వాత వారానికే మర్చిపోతారని తెలిసి కూడా ఎందుకని అంత ప్రేమ అంటే, అందుకే నీవు దిక్కుమాలినవాడును దౌర్భాగ్యుడవును అన్నాడు. దౌర్భాగ్యులకి అలాంటి ఆలోచనలు ఉండేవి. చనిపోయిన తర్వాత పారేసి ఆ కాసేపు సైలెంట్గా ఉంటారు చుట్టాలు ఎటోళ్ళు అటు వెళ్ళిన తర్వాత. ఇంకా ఆ తర్వాత బయటకు ఏమదినా ఏంది ఎక్కడ కొన్నావు ఈ బంగారం? వాళ్ళకి తెలుసు ఈ మనుషులు మాకు శాశ్వతం కాదు అని. మా విశ్వాసమే మాకు శాశ్వతం అనుకున్నారు. ఎముకలను ఏం చేయగలిగారు? చూడండి, మళ్ళీ చదవండి 19. మరియు మోషే యోసేపు తీసుకొని వచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. ఏం చేశాడంట? రూఢిగా ప్రమాణం చేయించుకున్నాడంట. ఇప్పుడు బాబు చనిపోతున్నాడు అనుకో, మమత చేయబట్టుకొని, మమత నేను వెళ్ళే లోకానికి నువ్వు వస్తావా? గ్యారెంటీకి వస్తావా మమత? నా చేతిలో చెయ్యి. ఎట్టా ఉండదు సిచ్యువేషను? నేనుండే కాడే నువ్వు ఉండాలి మమత. అనాలంటే ముందు బాబు ఏం చేయాలి? నేను 100% పరలోకం వెళ్తాను అనుకోవాలి. మన ఆలోచనలో నేను చనిపోయిన చోటే, నేను చనిపోయిన విధంగా నా భార్య చనిపోవాలని ఉండాలి, నేను చనిపోయిన విధంగా నా కుమారులు చనిపోవాలని ఉండాలి. కానీ ఎంత గొప్పగా ఉంది. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. మళ్ళీ యోసేపు గారిని చూస్తాడంట. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా. ఏం మాటలండి! ఏం విశ్వాసం వాళ్ళదేం విశ్వాసం? అబ్రహాం గారి విశ్వాసం. ఏ విశ్వాసం వాళ్ళది? అబ్రహాం గారి పిల్లలు కాబట్టి అబ్రహాం గారికి ఉండే విశ్వాసం. అబ్రహాం గారిది ఏ విశ్వాసం? చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. విశ్వాసాన్ని అర్పించాడా? అర్పించబోయాడా? అర్పించినట్టే. దేవుడు అడ్డు రాకపోతే ఏం చేసేవాడు అంటే, దేవుడు దీన్ని ఏం చేశాడు? అర్పించాడని ఫిక్స్ అయిపోయాడు. అది విశ్వాసం. ఇది మీకు ఎట్టాగుందో కానీ ఎంత గొప్ప.
అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై. అదుగో అబ్రహాము గారు మృతులని సైతం చనిపోతే తిరిగి లేపుతాడు అని అబ్రహాం గారికి విశ్వాసం కలిగింది. అంటే నా కొడుకును చంపుకుంటే ఆయన అన్యాయస్తుడు కాదు, తిరిగి నా కుమారుని బ్రతికిస్తాడనే నమ్మకం. వాళ్ళకున్న విశ్వాసం మనకెందుకు ఉండట్లా? మృతులను సైతం అది ఎంచాడు, అప్పుడే ఎంచాడా? అదే విశ్వాసం ఏంలో కూడా ఉందా లేదా? మృతులను లేపుతాడంటే నేను మృతుడిని అవుతున్నాను, నన్ను దేవుడు లేపుతాడు కాబట్టి కానాను తీసుకెళ్ళండి అని ప్రమాణం చేయించుకున్నాడని మళ్ళీ మోషే గారి దగ్గర కూడా చెప్తున్నాడు. అదే మాట, ప్రమాణం చేయించుకున్నాడంటే ప్రమాణం వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి? మర్చిపోతారేమని భయం. అరే మీరు నా ఎముకలను అక్కడికి తీసుకెళ్ళకపోతే నాకు పునరుద్ధానం ఉండదు అనే భయం. అంటే చనిపోతున్నందుకు కాదు భయం, మీకు అర్థమైందా? చనిపోతున్నందుకు కాదు భయం, ఎముకలు కానాను దేశానికి వీళ్ళు తీసుకెళ్లరేమో అని భయం. అంటే దేవుడి మీద నమ్మకం ఉంది, మనుషుల మీద లేదు కాబట్టి ప్రమాణం. చూడండి ఎంత దారుణం. ఆ ప్రమాణాన్ని నెరవేర్చింది ఎవరు? మోషే గారు. ఎవరు? మోషే గారు అన్నమాట. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చూసారా? 31, 32 వచ్చింది. యెహోషువ దినములన్నిటను ఇంకా బ్రతికి సేవించుచూ వచ్చిరి. అదిగో ఇశ్రాయేలు ఏం చేశారని? ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? మా దేశంలోనే మేము పాతి పెట్టబడాలి, దేవుడు ఆశీర్వదిస్తే తిరిగి ఆశీర్వాదానికి వారసులు కావాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు యోసేపు గారి విశ్వాసం వాళ్ళ దేశంలో పాతి పెట్టాలనే, లేదా వాళ్ళ దేశంలో ఆ దేశానికి ఎముకలు వెళ్తే దేవుడు ఆశీర్వదించబడిన స్థలంలో ఉండాలనే? ఆ స్థలంలో ఉండాలి అని. ఎంత ఇది? అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఏంటి? హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతి పెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. ఏంటి అది? ఎముకల పొలమా? స్వాస్థ్యముగా ఉంది. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతి పెట్టిరి. ఆ పాతి పెట్టిన ఎముకలు స్వాస్థ్యముగా ఉన్నాయి. చేలు అనలా, చేను అన్నాడు. అర్థమైందా? అవి అన్నాడు, అది అనలా. అర్థమైందా? అవి యోసేపు పుత్రులకు, అంటే వాళ్ళ తండ్రి ఎముకలే వాళ్ళకి స్వాస్థ్యముగా ఉంచబడ్డట్టు ఉంది. కొన్న తర్వాత అది స్వాస్థ్యం అని దేవుడు రాయించే పనే ఉంది ఇక్కడ.
కొన్న తర్వాత మనదే అయిద్దా వేరే వాళ్ళది? అప్పుడు రాయించాల్సిన పనే ఉంది. మీరు బైక్ కొన్నారు, ఆ బైక్ మీదే బ్రహ్మం అన్నాను అనుకో, ఏమంటావు? అది నీ సొంతం బ్రహ్మం అన్నాను ఏమంటావు? నీదే. అప్పుడు పొలం గురించి మాట్లాడా, దేని గురించి మాట్లాడా? ఎముకల గురించి మాట్లాడా. అంటే ఎముకలు ఇశ్రాయేలీల ఆస్తి అన్నమాట. అంటే వాళ్ళ నాన్న ఎముకలు వాళ్ళకి ఎందుకు ఆస్తి? వీళ్ళకేం లాభం వచ్చింది? ఆయన విశ్వాసం వలన విశ్వాసం అనే ఆస్తి వచ్చింది వీళ్ళకి. మీకు అర్థమైందా? విశ్వాసం అనే ఆస్తి కొడుకులకు పంచిపెట్టిపోయాడు. అది ఎముకల్లో వాళ్ళ ఆస్తిగా మార్చుకున్నారంటే అర్థమేంటి తెలుసా? ఎముకలు చనిపోయి ఎముకలు వాళ్ళని ఏం చేసే, ఇదిగో నేను చనిపోయినా నా ఎముకలు మీకు సాక్ష్యం ఇస్తున్నాయిరా, మా నాన్నలాగే మేము కూడా చనిపోతే. మీకు అర్థమైందా? అంటే యోసేపు గారు చనిపోయి కొడుకులకి ఇచ్చిన ఆస్తి ఏంటి? విశ్వాసం. మరి మనం మన పిల్లలకి, మన ఇంటి వాళ్ళకి, సంఘానికి ఇస్తున్న ఆస్తి ఏంటి? ఏమిస్తున్నాం? ఆలోచించు. ఎక్కడ దారి తప్పిపోతున్నామో ఆలోచించుకోండి. అవునా కదా? ఆ ఎముకలు ఏంటంటే వాళ్ళ స్వాస్థ్యముగా ఉండేను అన్నాడు. ఎంత గొప్ప ఇదండి, ఎంత గొప్ప ఆలోచన. మీకు ఎట్టాగుందో మీకు అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ఏమో అంతే చూస్తున్నారు, అర్థమైన వాళ్ళు ఇంకా ఆలోచించండి, నాకన్నా గొప్పగా ఆలోచించండి. మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ స్వాస్థ్యం ఏంటది? ఎముకలు. ఎముకలు ఎందుకు స్వాస్థ్యం? ఆస్తి ఏమైనా తెచ్చి పెడతాయా? ఆస్తి కంటే గొప్ప తెచ్చి పెడతాయి. ఏంటది? విశ్వాసం. ఆ విశ్వాసం వల్ల ఏమొస్తుంది? చనిపోయేటప్పుడు కూడా ధైర్యం వస్తుంది. చనిపోయేటప్పుడు ధైర్యంగా ఉన్నవాడే నిజమైన ఆస్తిపరుడు. కోట్లు బ్యాంకీలో ఉండి 100 ఎకరాలు పెట్టుకొని చావు దగ్గరకు వచ్చినప్పుడు భయపడేవాడు నిజమైన దరిద్రుడు. నిజమైన దరిద్రుడు. అవునా కదా? అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ విశ్వాసాన్ని 100లో 1000 సంవత్సరాల తర్వాత హెబ్రీ పత్రికలో జీవగ్రంథంలో రాయించాడు. విశ్వాసుల జాబితాలో రాయించాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం 22. తన అవసాన కాలం అంటే మరణకాలం. మీకు అర్థమైందా? అవసాన కాలము సావు, మరణం దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి నిర్గమమును గూర్చి. అంటే నిర్గమం అంటే ఏంటి? విడుదల అని అర్థం. ఎక్కడి నుండి విడుదల? ఐగుప్తు నుంచి విడుదల గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? మరణం దగ్గరకు వచ్చినప్పుడు. ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి, విడుదల గురించి ప్రశంసించా. తన శల్యములు, శాల్యము కాదు, తన శల్యములు అంటే ఏంటి తెలుసా? ఎముకలు అని అర్థం. చదవండి. ఎవరు ఆజ్ఞాపించాడంట? ఏమని? చదవండి. చాలు. ఏం చేశాడంట? శల్యములను గూర్చి వారికి ఏమని ఆజ్ఞాపించాడు? నా ఎముకలను తీసుకుపోయి బతిలాడా? ఆజ్ఞాపించాడు. ప్రమాణం చేయించుకొని ఆజ్ఞాపించాడు.
నా ఎముకలని ఆ దేశానికి తీసుకెళ్ళండి అని. ఎంత మంచి మాట ఇది! మళ్ళీ ఒకసారి చదవబుద్ధి అవుతుంది నాకైతే. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు యోసేపు గారు బతికున్నారా, చనిపోయారా? యోసేపు గారి ఎముకలు ఎప్పుడు లెగుస్తాయి? అది యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో ఆయన ఎప్పుడైతే తన చిత్తాన్ని నెరవేరుస్తాడో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎండిన ఎముకలారా లేండి. ఏహెచ్కేల్ గ్రంథంలో చెప్పినట్టుగా ఎముకలన్నీ లెగుస్తాయి. మీకు అర్థమైందా? అంటే యోసేపు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బతిగా ఉన్నాడా, చనిపోయి ఉన్నాడా? మరి అప్పుడు చనిపోయింది ఏంటి? ఐగుప్తు దేశంలో దేహం చనిపోలా, విడిచిపెట్టబడింది. దేహం ఏమైపోయింది? విడిచిపెట్టబడింది. దేహం చనిపోలా. దేహపు చావు అది చావు కాదు, ఎడబాటు అన్నాడు దేవుడు. శరీరం నుండి ఆత్మ దూరమైంది. అర్థమైందా? ఆత్మ దూరమైంది. ఆ ఆత్మకి మరల ప్రభు ద్వారా ఏం కలగాలి? జీవం. అవునా కదా? కృపాక్షేమములు క్రీస్తు ద్వారా ఇవ్వండి. కాబట్టి వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఉన్నాడు అని నిరూపించారు. వాళ్ళు నిరూపించారా? ఉన్నాడు. యెరూషలేములో దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని ఇశ్రాయేలీల యొక్క విశ్వాసం. అందుకే దానియేలు గారు 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా పై గదిలోకి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? దేవాలయం వైపు కిటికీలు తెరుస్తాడు. కిటికీలు తీసి ప్రార్థన చేస్తాడు. మీకు అర్థమైందా? ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు? కిటికీలు, దేవాలయం వైపు కిటికీలు ఉంటాయి చూడు, యెరూషలేము దేవాలయం వైపు, ఆ కిటికీలు తీసి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఎక్కడున్నాడని నమ్మాడు? పాత నిబంధన కాలంలో. ఆయనకు అది అలవాటు. దినానికి ముమ్మారు ప్రార్థన చేయటం అలవాటు. తలుపులు తీసి ప్రార్థన చేస్తున్నాడంటే ఆ దేవాలయానికి వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఎంత గొప్పది. నా దేవుడు అదిగో కనబడే దేవాలయంలో ఉన్నాడు, ఇప్పుడు నేను మాట్లాడితే ఆయన వింటాడు అనే విశ్వాసం. విన్నాడా లేదా? విన్నాడు. అంటే అంత పిచ్చి విశ్వాసమా లేకపోతే ఏం విశ్వాసం? మన విశ్వాసం ప్రార్థన చేసేటప్పుడు అసలు వింటాడనే నమ్మకం ఉందా? పోనీ వినలేదు, వినేటట్లుగా క్యారెక్టర్ మార్చుకుందామనే ఆశ ఉందా? ఇంకా చనిపోయి బ్రతుకుతామా మనం? ఆలోచించండి. మరి వీళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? పాత నిబంధన కాలంలోనే వాళ్ళు అంత గొప్పగా ఉంటే మృతులను సైతం తిరిగి లేపగలవాడు అని వాళ్ళ పితరులకి ఉన్న, పితరుడైన అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం వాళ్ళు కలిగి ఉంటే, మరి మనం అబ్రహాం కుమారులం అయితే మనకి ఆ విశ్వాసం మనకుందా? ఇప్పటి కాలంలో, ఆ అజ్ఞాన కాలంలోనే అంత విశ్వాసం, అంత గొప్ప విశ్వాసం ఉంటే ఇప్పుడు మనకి ఉందా? లేదు. ఆలోచించండి ఒకసారి. విశ్వాస విషయంలో ఎక్కడ ఉన్నామో, ఎంత దిగజారిపోయామో ఆలోచించుకోండి. ఆదివారం వచ్చింది కదా, 2 మాటలు వినిపోదాం అన్నట్టుగా దయచేసి కూర్చోమాకండి. ఆదివారం చెప్పిన వాక్యం పోయిన వారం చెప్పింది ఈ వారమే మీరు చెప్పలేరు. మీరు ఏమైనా పసిపిల్లల కొత్త వాళ్ళు అంటే మీరు కాదు. ఏ స్థితిలో ఉన్నారో ఆలోచించుకోండి ఒకసారి. దయచేసి నిర్లక్ష్యం చేయబాక. నిర్లక్ష్యం ఉండటానికి కారణం వెతుక్కోండి. పోనీ అదన్నా చేయండి.
నిర్లక్ష్యంగా ఉండటానికి కారణం చూడండి, అదన్నా చూడండి. మీకు అర్థమైందా? ఇలాంటి విశ్వాసం మనలో లేకపోవడానికి కారణం ఎత్తకండి, ఒకసారి పరిశీలించుకోండి. పరిశీలించుకుంటే ఏం దొరికిద్ది? సుఖం. ఏ కష్టం లేదు కదా, ఎవరికి అనారోగ్యం లేదు కదా, అవునా? ఏదైనా బాధలు ఉంటే కదా ఫేస్బుక్లో మనం కూడా అయ్యా నా కుమారుడికి 15 లక్షలు ఖర్చు అయింది అంటున్నారు, అయ్యా ఎవరన్నా సహాయం చేయండి అని ఏడవచ్చు. ఇటు భార్య ఇటు భర్త మధ్యలో రోగం వచ్చిన పిల్లగాడిని పెట్టుకొని ఏడవచ్చు. మరి ఆ ఏడుకు మనం ఏడవట్లేదుగా. అయ్యా నా భర్తకి క్యాన్సర్ అని చెబుతున్నారు, 10 లక్షలు ఖర్చు అయిద్దంట అని భర్తను మంచం మీద కూర్చోబెట్టుకొని మనం కూడా ఏడ్చే స్థితి లేదు కాబట్టి ఇదైపోయింది. ఆలోచించుకోండి. మనకు వచ్చిన ఇశ్రాయేలీలు కానీ కష్టం వచ్చినప్పుడు దేవా అని పిలిచారు, దేవుడు దర్శించగానే సుఖం మోజులో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టారు. వాళ్ళ గుణపాఠం మనకు చూస్తా కూడా ఇంకా మనం ఇట్టా ఉన్నాము అంటే దేవుడు వాళ్ళనైనా క్షమించవచ్చు, కానీ మనల్ని మాత్రం చిత్రహింసలు పెట్టి చంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకి నరకయాతన పెట్టి ప్రాణం పోకుండా చంపిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకని? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి మన చుట్టూ ఉంటే పైకి వాటికి బదులు ఇంకా ఏంటో తెలుసా? సైలెంట్గా ఏందో పోయినట్టుగా, ఏందో ఇదేనట్టుగా, కష్టాలన్నీ మనకే వచ్చినట్టుగా. దేవుడు చూసి 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 ఒక్కసారి నా జీవితంలో కూడా చేశాడా లేదా? యేసు ప్రభు అంటే గిట్టది అనుకుంటా ఉన్నారు. చూసి 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 నువ్వెంత, నీ బతికెంత, తొక్కితే అదే రేత్రి ప్రార్థన చేసుకోవటం కూడా తెలియదు. ఒక్క తొక్కితే స్వాంజీలోంచి నీళ్ళు వచ్చినట్టుగా నాలో నుంచి కొవ్వు, అహంకారం, నిర్లక్ష్యం ఇవన్నీ బయటకు వచ్చింది ఒక రేత్రే. నా పరిస్థితి వచ్చిందాక చేసుకోమాకండి. ఓహో మీరు అనుకోవచ్చు చచ్చిపోయేది నా పెళ్ళం, ఓహో నీకు పెళ్ళంగా చచ్చిపోయింది, మేమైతే బతుకుతాం కదా అనుకున్నారు. మీకు కూడా నాలాగా భార్య చనిపోద్దని కాదు. మీకు ఈడు భార్య చనిపోతే అలింగాడు అనుకుంటే వాడినే దొక్కుతాడు. మీకు అర్థమైందా? భార్యను దొక్కితే అలింగాడు అంటే ఎవరిని ఏ విధంగా తొక్కాలో ఆ విధంగా దొక్కుతాడు. కాబట్టి వచ్చిన ఆరోగ్యాన్ని, పడుతున్న సుఖాన్ని బట్టి అతిశయించకుండా యోసేపు గారిలాగా చనిపోయేటప్పుడైనా సరే ధైర్యంగా చనిపోయి బ్రతికున్న వాళ్ళకి తన శల్యాలనే స్వాస్థ్యంగా ఇచ్చి చనిపోయిన యోసేపు గారి జీవితంలో కొంతవరకైనా అట బ్రతకాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను కార్యక్రమాన్ని.